పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద అని పాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. తెలుగు లోకిళ్లలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైపోయిందా? ఈ నేపథ్యంలో అమలాపురంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకి జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ముఖ్య అతిథిగా వచ్చేసి చిన్నారులకి భోగి పండ్లు పోశారు. పాఠశాల విద్యార్థులంతా సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. భోగి మంటలు, బొమ్మల కొలువుల మధ్యలో చిన్నారులు సందడి చేశారు. డిపిఎస్లో చదువుతున్న బొడ్డు శాన్వి ఇటీవల అంతర్జాతీయ చెస్ పోటీలలో ఛాంపియన్గా నిలిచిన సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం శాన్విని ఘనంగా సన్మానించారు. పాఠశాల తరపున చెస్ ఛాంపియన్ శాన్వికి 50,000 రూపాయలు నగదు పురస్కారాన్ని కూడా జేసీ నిశాంతి చేతుల మీదుగా డిపిఎస్ యాజమాన్యం అందజేసింది. ఈ సందర్భంగా జేసీ నిశాంతి మాట్లాడుతూ పిల్లల్లో చదువుతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా అవసరమని, విద్యార్థులు తమ ప్రతిభకి పదును పెట్టాలని సూచించారు. డిపిఎస్ చైర్మన్ నంద్యాల మను విహార్ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ముందుగానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి వేడుకలు నిర్వహించామని తెలిపారు. ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకి ప్రబల విశిష్టత తెలియజేసేందుకు ప్రబల ఊరేగింపు కూడా డిపిఎస్ ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎస్ అధినేత నంద్యాల నాయుడు, డైరెక్టర్ స్నేహప్రియ, ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ముందస్తుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మను విహార్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్. ఈరోజు మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అవి ఈ సెల్ ఫోన్ యుగంలో ఉన్న మన పిల్లలకి సాంప్రదాయాలు మన సంస్కృతి గురించి నేర్పడం ఎంతో ముఖ్యమైనది. దానిలో భాగంగా ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు జరపడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి గారు ఇచ్చేశారు. దీనిలో భాగంగా మా పాఠశాల విద్యార్థిని చెస్ ఛాంపియన్ బొడ్డు సాన్విని సత్కరించారు. స్టూడెంట్ అప్రిసియేషన్ కింద స్కూల్ యాజమాన్యం తరపు నుంచి 50,000 స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. సాన్వి స్టేట్ లెవెల్లోనే యంగెస్ట్ రేటెడ్ ప్లేయర్గా నిలిచింది. దానికి స్వయంగా జాయింట్ కలెక్టర్ గారు వచ్చి తను ఫెలిసిటేట్ చేయడం మాకు చాలా ఆనందకరమైనది. అండ్ మేడం మాట్లాడుతూ చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంతో ప్రాధాన్యత ఇస్తాయని కూడా తెలిపారు. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ యొక్క విశిష్టతను గొప్పతనాన్ని తెలుపుతూ మా పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భోగి పండుగ యొక్క విశిష్టత, సంక్రాంతి పండుగను మనం ఎందుకు చేసుకుంటాము, రైతుల యొక్క కష్టం గురించి, ఇంకా భోగి పండుగ, కనుమ పండుగ, పశువులను ఎందుకు పూజిస్తాము, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ మా విద్యార్థులకు తెలియజేయడం కోసం మేము వివిధ రకాలైన కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశాము. అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు ఎంత గొప్పగా జరగడానికి మా తోటి ఉపాధ్యాయులు, ఇంకా మా పాఠశాల యాజమాన్యం మాకు అందించిన సహాయ సహకారాలు మర్చిపోలేనివి. దానికి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్థానిక డిపిఎస్ పాఠశాల అయినటువంటి సంక్రాంతి పండుగ అద్భుతంగా ఇక్కడ జరుగుతుంది. పిల్లలకి సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి, లేదా మన పండుగల యొక్క విశిష్టతను తెలియజేయడానికి, అందున రైతు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ పండుగని మా పాఠశాలలో అద్భుతంగా ఎంతో ఆనందంగా జరపడం జరుగుతుంది. ఎంతోమంది విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొని వాళ్ళకి సంబంధించిన పాటలంతా చక్కగా ప్రదర్శిస్తూ ఆ పల్లె వాతావరణాన్ని అంతా కూడా గమనించి వాళ్ళ చేతుల మీదకి అనేక రకాల ముగ్గులు వేస్తూ ఈ పాఠశాలను అద్భుతంగా ఆనందంగా ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకి ఆ అంతరించిపోతున్నటువంటి రైతు యొక్క గొప్పతనాన్ని మరియు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఇక్కడే మేము ఒక వాతావరణాన్ని, అటువంటి పల్లె వాతావరణాన్ని, ఆ రైతుకు సంబంధించిన వాతావరణాన్ని ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన, కొత్తగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రభలు, ప్రత్యేక రాష్ట్ర పండుగగా ఏర్పాటు చేసిన ప్రభ యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేయడానికి, స్థానికంగా ఉన్నటువంటి పండుగల యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ పండుగని మేము ఎంతో చక్కగా జరుపుతున్నాం. దానికి మా ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో చక్కగా సహకరిస్తూ విద్యార్థులు ఎంతోమంది సంతోషంగా ఇక్కడ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా డిపిఎస్ యాజమాన్యమైనటువంటి మను విహార్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.